Good morning students. Today in this video I am going to explain the third lesson of intermediate first year, which is entitled Digital Technologies, which was written by Dr. APJ Abdul Kalam and Y.S. Rajan. Especially in this lesson, Dr. APJ Abdul Kalam and Y.S. Rajan explained how to strengthen the economy standards of a nation. ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి టెక్నాలజీ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది, టెక్నాలజీని యూజ్ చేస్తూ ఒక నేషన్ తాలూకా ఎకానమిక్ స్టాండర్డ్స్ని ఎలా మనం స్ట్రెంగ్థెన్ చేయొచ్చు, ఎలా మనం బలోపేతం చేయొచ్చు అనే కాన్సెప్ట్కి సంబంధించి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అండ్ వైఎస్ రాజన్ ఒక బుక్ ప్రిపేర్ చేయడం జరిగింది. దే హ్యావ్ ప్రిపేర్డ్ ఎ బుక్ దట్ వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ వీ హ్యావ్ టు ఫాలో టు స్ట్రెంగ్థెన్ ద ఎకానమిక్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎ నేషన్ అనే కాన్సెప్ట్లో ఆ బుక్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ బుక్ నేమ్ ఏంటంటే ఇండియా 2020 ఏ విజన్ ఫర్ ద న్యూ మిలీనియం. ఈ బుక్లో ఇండియా తాలూకా ఎకానమిక్ స్టాండర్డ్స్ని డెవలప్ చేయాలంటే టెక్నాలజీని మనం ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలి, టెక్నాలజీని మనం ఏ రకంగా ఉపయోగించడం వల్ల మన ఇండియా తాలూకా ఎకానమిక్ స్టాండర్డ్స్ అంటే ఆర్థిక వ్యవస్థ అనేది ఏ రకంగా మనం కొంచెం బలోపేతం చేయొచ్చు అనే కాన్సెప్ట్ ద్వారా మనకి ఈ లెసన్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా భారతదేశం తీసుకుంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం. భారతదేశం అనేది ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. నేను నేర్చుకున్నాను, మీరు నేర్చుకున్నాను, అందరం అనుకుంటున్నాం ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. బట్ ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ అని మనం ఎప్పుడు నేర్చుకుంటాం, ఎప్పుడు మనం చూడగలం. ఈ విషయాన్ని ఉద్దేశించి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అండ్ వైఎస్ రాజన్ కొన్ని స్ట్రాటజీస్, కొన్ని ప్లాన్స్ మనకి ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఫాలో చేయడం వల్ల మన ఇండియా తాలూకా ఎకానమిక్ స్టాండర్డ్స్ని డెవలప్ చేయొచ్చు. సో ఏ దేశం యొక్క ఎకానమిక్ స్టాండర్డ్నైనా స్ట్రెంగ్థెన్ చేయగలిగేది మూడు సెక్టార్స్గా తీసుకుంటూ ఉంటాం. అదేంటంటే ద ఫస్ట్ వన్ అగ్రికల్చర్ సెక్టార్, దాన్ని వ్యవసాయ ఆధారిత కొన్ని దేశాలు ఉంటాయి. సో ఫస్ట్ వన్ అగ్రికల్చర్ సెక్టార్, సెకండ్ వన్ ఇండస్ట్రియల్ సెక్టార్, థర్డ్ వన్ సర్వీస్ సెక్టార్. ఈ మూడు సెక్టార్స్లో టెక్నాలజీని ఉపయోగించడం వల్ల, టెక్నాలజీ ఆల్రెడీ మనం యూజ్ చేస్తూ ఉన్నాం, బట్ ఆ యూజ్ చేసే టెక్నాలజీకి ఇంకా ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి కావాలి. అంటే త్వరితగతిన చాలా వేగంగా ఉపయోగించగలిగే టెక్నాలజీ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. ఆ విధంగా డెవలప్డ్ టెక్నాలజీని మనం యూజ్ చేయడం వల్ల స్ట్రెంగ్థెన్ నేషన్ని ఎలా మనం స్ట్రెంగ్థెన్ చేయగలం అనే కాన్సెప్ట్ ద్వారా ఈ లెసన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లెసన్లో మన ఇండియాలో అగ్రికల్చరల్ సెక్టార్లో, అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో, అలాగే సర్వీస్ సెక్టార్లో ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటూ దేశాన్ని మనం డెవలప్ చేయొచ్చు అనే ఒక విషయాన్ని ఈ లెసన్ ద్వారా మనకి అబ్దుల్ కలాం అండ్ వైఎస్ రాజన్ చెప్పడం జరిగింది. ఆ మూడు సెక్టార్స్లో మనం టెక్నాలజీని ఎలా యూజ్ చేద్దామో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. ఓకే రైట్ సార్. ఈ లెసన్లో వచ్చే యానోటేషన్స్ చూద్దాం. ద ఫస్ట్ వన్, rapid improvements in advanced sensors would make it possible to have such sensing systems at affordable prices in many of our sectors. The meaning చూద్దాం సార్. rapid improvements in advanced sensors would make it possible. ఇది సాధ్యమవుతుంది. దేనికి సాధ్యమవుతుందట? to have such sensing systems at affordable prices in many of our sectors. సో మనం ఇంతకుముందు చెప్పుకున్న మూడు సెక్టార్స్లో కూడా టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలంటే కావాల్సినటువంటి మెషినరీస్ మనకు అవసరం. ఆ మెషినరీస్ అన్నీ కూడా సచ్ అఫోర్డబుల్ ప్రైసెస్, చాలా తక్కువ కాస్ట్లో కనుక మనకి దొరికితే, మార్కెట్లో కనుక దొరికితే ఇలాంటి ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ కూడా మనం చేయొచ్చు. సెన్సార్ సిస్టమ్స్ యూజ్ చేయొచ్చు. సో ఇలాంటి ప్రతి సెక్టార్స్లో కూడా మనం టెక్నాలజీ అనేది డెవలప్ కావాలి. అంటే ఫస్ట్ అనోటేషన్ తాలూకు ఉద్దేశం ఏంటంటే ఇలాంటి గొప్ప టెక్నాలజీస్ మనం యూజ్ చేయాలంటే కావాల్సినటువంటి మెషినరీస్ మనకి ఎలా దొరుకుతాయి, చాలా ఎక్కువ కాస్ట్లో దొరికితే అది అందరూ వాటిని ఉపయోగించగలుగుతారా. సో అఫోర్డబుల్ ప్రైసెస్లో కనుకుంటే, అంటే అందరికీ అందుబాటులో ధరలో కనుక టెక్నాలజీకి సంబంధించినటువంటి మెషినరీస్ అన్నీ కూడా దొరికితే సో ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ కూడా మనం యూటిలైజ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇస్తే ఇందులో లాస్ట్లో చూడండి సార్, ఆఫ్ అవర్ సెక్టార్స్ అని చెప్పేసి ఉంది. సెక్టార్ అనే వర్డ్ బట్టి ఇది డిజిటల్ టెక్నాలజీ అనే లెసన్ అని చెప్పేసి మనం ఈజీగా అనుకోవచ్చు. అలాగే సెకండ్ యానోటేషన్ చూడండి. సమ్ మోడర్న్ టెక్నాలజీస్ లైక్ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్, వాటిని ATMs అంటాం, అలాగే ఆటోమేటిక్ చెక్ క్లియరింగ్ సిస్టమ్, టెలిఫోన్ బ్యాంకింగ్,
credit cards, and electronic fund transfers are being introduced in a small way and will be prevalent most of the banks in the coming years. ఇప్పటికే కొన్ని దేశాల్లో అన్ని సెక్టర్స్లో కూడా ఇలాంటి టెక్నాలజీని యూటిలైజ్ చేయడం జరుగుతుంది. లైక్ ఎలాంటివంటే, ఇంతకుముందు మనం బ్యాంక్ వెళ్ళాలంటే బ్యాంక్ వెళ్ళి ట్రాన్సాక్షన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏటీఎమ్స్ ఉన్నాయి, అలానే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా టెక్నాలజీ యూటిలైజ్ చేసుకోవడంలో ఒక భాగమే. సో ఈ లైన్స్లో కూడా మనం టెక్నాలజీ అనే వర్డ్ చూడొచ్చు. కాబట్టి ఈ అనోటేషన్ ఇచ్చినా సరే ఇది డిజిటల్ టెక్నాలజీ అని చెప్పేసి మనం ఈజీగా అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ థర్డ్ అనోటేషన్ చూద్దాం సార్. కమింగ్ టు ప్యాకింగ్, wherever possible we can avoid the older route of plastics, though they are necessary for some products biodegradable to linked paper packages have been developed in our country. సో దీని ఉద్దేశం ఏంటంటే ఐడియాలజీ అనేది మారాలి, అంటే ఇన్నోవేషన్స్ అనేవి తెలియాలి, ఇన్నోవేటివ్ థాట్స్ అనేవి రావాలి. సో ప్లాస్టిక్ యూజ్ చేయడం అనేది తగ్గించాలి, దాని ప్లేస్లో ప్లాస్టిక్ కవర్స్ బదులుగా పేపర్ కవర్స్ యూటిలైజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి మార్పులు అనేవి కూడా చాలా అవసరం టెక్నాలజీలో అని అంటూ ఫోర్త్ అనోటేషన్ చూద్దాం. సో multi presentations can be made available in most tourist spots on the music, culture, history, biodiversity and other features of that could open by giving foreign tourists glimpse of such information, including local maps, by electronic mail, even as they are planning their trips. ఇది సర్వీస్ సెక్టర్స్ కిందకు వస్తుంది. అంటే టూర్స్ అనేవి మనం చాలా టూర్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటుంటాం, తర్వాత టూరిస్ట్ స్పాట్స్కి వెళ్తూ ఉంటుంటాం. సో ఇలాంటివన్నీ కూడా సర్వీస్ సెక్టర్లోకి వస్తుంది. అంటే అది కూడా గవర్నమెంట్కి ఒక ఇన్కమే. సో ఇందులో కూడా టూరిజం సెక్టార్లో కూడా మనం టెక్నాలజీని డెవలప్ చేయగలిగితే నేషన్కి ఎకానమిక్ స్ట్రెంగ్త్ అనేది కొంత ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఇందులో కూడా చూడొచ్చు టూరిస్ట్ అని మనకు కనబడుతుంది. సో ఇలాంటి వర్డ్స్ బట్టి సో ఇది డిజిటల్ టెక్నాలజీ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ 4 అనోటేషన్స్లో ఏదో ఒక అనోటేషన్ మీకు ఇవ్వచ్చు. ఇందులో ఏది ఇచ్చినా ఇది డిజిటల్ టెక్నాలజీ అని మనం ఈజీగా గుర్తుపట్టి రాయగలగాలి. ఓకేనండి. సో వీటికి ఆన్సర్ ఒకసారి చూద్దాం. యాజ్ యూజువల్లీ యూ కెన్ సీ నేమ్ ఆఫ్ ద లెసన్ డిజిటల్ టెక్నాలజీస్, నేమ్ ఆఫ్ ద రైటర్ ఏపీజే అబ్దుల్ కలాం అండ్ వైఎస్ రాజన్. ఇంట్రడక్షన్ చూద్దాం సార్. These lines are taken from the lesson Digital Technologies written by APJ Abdul Kalam and YS Rajan. ఈ లైన్స్ అనేవి డిజిటల్ టెక్నాలజీ అనే లెసన్లో తీసుకోబడ్డాయి. రిటన్ బై ఏపీజే అబ్దుల్ కలాం అండ్ వైఎస్ రాజన్. దిస్ పీస్ ఈజ్ టేకెన్ ఫ్రమ్, దిస్ పీస్, ఇక్కడ పీస్ అంటే భాగం, ఏంటి భాగం అంట ఈ లెసన్ అనేది. ఓకే, దిస్ పీస్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ దేర్ బుక్. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఏపీజే అబ్దుల్ కలాం అండ్ వైఎస్ రాజన్ ఒక బుక్ ప్రిపేర్ చేశారని చెప్పాం. ఆ బుక్ టైటిల్ ఏంటంటే ఇక్కడ ఇండియా 2020 ఏ విజన్ ఫర్ ద న్యూ మిలీనియం. సో ఇండియా 2020 ఏ విజన్ ఫర్ ద న్యూ మిలీనియం అనే ఒక బుక్లోంచి తీసుకోబడినటువంటి ఒక చిన్న పీసే ఈ లెసన్. ఓకేనండి. ఇంట్రడక్షన్ మరొకసారి చూసుకోవచ్చు. దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ Digital Technologies written by APJ Abdul Kalam and YS Rajan. This piece is taken from their book India 2020 A Vision for the New Millennium. Okay. Context is nothing but the central concept of the lesson. Lesson తాలూకు ఉద్దేశం ఏంటో చూద్దాం. In this essay, ఈ ఎస్సేలో the authors ఇద్దరు కూడా డిస్క్రైబ్ ఏంటి వివరిస్తున్నారు, హౌ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ చేంజెస్ ఇన్ మెనీ సెక్టార్స్. ఈ లెసన్లో ఇన్ దిస్ ఎస్సే ద ఆథర్స్ డిస్క్రైబ్స్, ఇందులో ఆథర్ గారు ఏంటి డిస్క్రైబ్ చేస్తున్నారంటే హౌ, ఏ విధంగా కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ రెండు కూడా ఈజ్ గోయింగ్ టు బ్రింగ్, తీసుకొస్తున్నాయి. ఏంటి తీసుకొస్తున్నాయి? చేంజెస్ ఇన్ మెనీ సెక్టార్స్. మనకున్నటువంటి చాలా సెక్టార్స్లో మార్పులు ఏ విధంగా తీసుకొస్తున్నాయి అనేదే ఈ కాన్సెప్ట్గా తీసుకొని ఈ లెసన్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, ఇన్ దిస్ ఎస్సే ద ఆథర్ డిస్క్రైబ్స్ హౌ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ చేంజెస్ ఇన్ మెనీ సెక్టార్స్. మీనింగ్, డిజిటల్ టెక్నాలజీ ఈజ్ ఫాస్ట్ డెవలపింగ్. డిజిటల్ టెక్నాలజీ అనేది చాలా వేగంగా డెవలప్ అవుతూ అండ్ ఇట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్. మన నిత్య జీవితంలో ప్రతి ఒక్క పనిలో కూడా ఈ టెక్నాలజీ అనేది యూటిలైజ్ చేయడం జరగాలి. ద ఆథర్స్ స్ట్రెస్, ఆథర్ గారు గట్టిగా చెప్తున్న విషయం ఏంటంటే ద నీడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్.
ద ఆథర్ గారు గట్టిగా చెప్తున్న విషయం ఏంటంటే ద నీడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ తాలూకు ఉపయోగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తాలూకు ఉపయోగం, అదే టెక్నాలజీ తాలూకు ఉపయోగం ఎందులో ఉండాలంట? ఇన్ అగ్రికల్చర్ సెక్టర్లో, ఇండస్ట్రియల్ సెక్టర్లో అండ్ ఈవెన్ సర్వీస్ సెక్టర్లో కూడా, ఈ 3 సెక్టర్స్లో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది దాని ఉపయోగం ఎంతైనా ఉంది అని అంటూ అగ్రికల్చర్ షుడ్ యూజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మోర్ ఇంటెన్సివ్లీ. అగ్రికల్చరల్ సెక్టర్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని చాలా ఇంటెన్సివ్గా యూజ్ చేయడం జరగాలి. అంటే ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం, బట్ దాని తాలూకు యూటిలైజేషన్ అనేది ఇంకా కొంచెం పెంచుకుంటూ ఉండాలి. ఎలా ఉపయోగపడుతుంది ఐటీ అనేది? అంటే ఈ టెక్నాలజీ అనేది అగ్రికల్చరల్ సెక్టర్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే వ్యవసాయానికి సంబంధించి ఎలా ఉపయోగపడుతుంది? మానిటరింగ్ ఆఫ్ క్రాప్స్, మనం వేసే పంటని మానిటరింగ్ చేయాలన్నా అంటే పరిశీలించాలన్నా, అండ్ సాయిల్ కండిషన్స్, నేల తాలూకు సారాన్ని చూడాలన్నా, మట్టి తాలూకు సారాన్ని చూడాలన్నా, వాటర్ రిసోర్సెస్, సో భూగర్భంలో జలాలు ఉన్నాయా లేదా, వాటర్ ఉందా లేదా సో అని తెలుసుకోవాలన్నా, బెటర్ వెదర్ ఫోర్కాస్ట్స్, ముందుగానే వాతావరణాన్ని అంచనా వేయడం, వర్షం పడుతుందా లేదా, సో వాతావరణం ఎలా ఉంటుంది, సో పంట పరిస్థితి ఏంటి అనే విషయాన్ని ముందుగానే గ్రహించడం. అలాగే మార్కెటింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్, మన పంట వేసిన దగ్గర నుంచి పంట చేతికొచ్చినంత తర్వాత అది మార్కెట్కి వెళ్ళేంత వరకు కూడా షుడ్ బి కనెక్టెడ్ విత్ దీస్ టెక్నాలజీస్. ఈ టెక్నాలజీస్తో ప్రతి ఒక్క విషయం కూడా ముడిపడి ఉంటుంది. దస్ ఈ విధంగా అగ్రికల్చర్ కెన్ బి డెవలప్డ్. ఈ విధంగా టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల అగ్రికల్చర్ సెక్టర్ అనేది డెవలప్ చేయబడుతుంది. నెక్స్ట్ కమ్స్ ఇండస్ట్రియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్. తర్వాత విషయం ఏంటంటే ఇండస్ట్రియల్ సెక్టర్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తీసుకుందాం. సో మోడర్న్ టెక్నాలజీ ప్రొవైడ్స్ ఏటీఎం. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో మనం యూజ్ చేసుకుంటే ఏంటంటే ఏటీఎం మెషిన్స్ ఉపయోగిస్తున్నాం, ఆటోమేటెడ్ చెక్ క్లియరింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్నాం, క్రెడిట్ కార్డ్స్ ఉపయోగిస్తున్నాం, అలాగే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్. వీ నీడ్ నాట్ టు గో టు బ్యాంక్. మనం బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తికి డబ్బులు పంపించాలంటే మనం ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయగలుగుతున్నాం. ఇదంతా కూడా ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఒక భాగమే. మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ డిజిటలైజేషన్. మార్కెటింగ్ కమ్యూనికేషన్ అంతా కూడా డిజిటలైజేషన్ ఖచ్చితంగా అవుతుండాలి. ద ఇన్నోవేటివ్ ఐడియాస్, మనకు ఉన్నటువంటి ఆలోచనలు కూడా ఎలా మారాలంటే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ పేపర్ ప్యాకేజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్. ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ను ఉపయోగించే విధానాన్ని తగ్గించి ఇన్నోవేటివ్ ఐడియాస్, కొంచెం కొత్త ఆలోచనలు రావాలి. ఎలాగంటే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ పేపర్ ప్యాకేజెస్, సో ప్లాస్టిక్ బదులుగా పేపర్తో తయారు చేసినటువంటి ప్యాకేజెస్, కవర్స్, సో బ్యాగ్స్ ఇలాంటివి యూటిలైజ్ చేయడం అనేది జరగాలి. సో తర్వాత సెక్టర్కి వస్తే సర్వీస్ సెక్టర్లో వన్ ఆఫ్ ద పార్ట్గా ఇక్కడ తీసుకున్నాం ద టూరిజం ఇండస్ట్రీ. ద టూరిజం ఇండస్ట్రీ కాంట్రిబ్యూట్స్ టు ఎ మేజర్ గ్రోత్ ఇన్ ద ఎకానమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ. ఏ దేశం యొక్క ఎకానమీని అయినా సరే డెవలప్ చేయాలంటే మేజర్ షేర్ ఏంటి అంటే టూరిజం సెక్టర్. మనం చాలా టూరిస్ట్ ప్లేస్లకు వెళ్తుంటాం, చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటాం. మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపీలో కూడా కొంత షేర్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వెళ్తుంది. కాబట్టి మనం ఎక్కువగా ఖర్చు పెట్టే టూరిజంలో కూడా ఇది మేజర్ షేర్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. సో ఒక ఎకానమీ, నేషనల్ తాలూకు ఎకానమీని డెవలప్ చేయడానికి. సో ఇన్ టూరిజంలో కూడా దేర్ షుడ్ బి రాడికల్ చేంజెస్, ఖచ్చితమైనటువంటి మార్పులు అనేవి అవసరమవుతుండాలి. టూర్స్ షుడ్ బి మేడ్ కల్చరల్ ఆర్ నాలెడ్జ్ ఓరియంటెడ్. సో ఇందులో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అలాగే వైఎస్ రాజన్ గారు కూడా ఇద్దరు చెప్తున్న విషయం ఏంటంటే టూర్స్ అనేవి ఎలా మారాలంటే కల్చరల్ ఆర్ నాలెడ్జ్ ఓరియంటెడ్గా మారాలి. కల్చరల్గా మారడం అంటే ఏంటంటే మనం ఎక్కడికైనా ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్తున్నామంటే అక్కడ తినేసి తాగేసి ఎంజాయ్ చేయడానికి కాకుండా అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి నాగరికత ఏంటి, అక్కడ పద్ధతులు ఏంటి, అక్కడ కట్టుబాట్లు ఏంటి అనే విషయాన్ని తెలుసుకునేటట్టుగా ఉండాలి. దాన్ని నాలెడ్జ్ ఓరియంటెడ్గా అంటున్నాం. అంటే మనకు తెలియని విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి, అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్ల గురించి తెలుసుకునేటట్టుగా ఉండాలి తప్ప ఏదో ఎంజాయ్మెంట్ కోసం కాకూడదు టూర్ అనేది. ఈ రకంగా టూరిజం అనేది ఆ రకంగా మారాలి. సో ఆల్ దీస్ చేంజెస్, ఈ చేంజెస్ అన్నీ కూడా ఆర్ నీడెడ్, చాలా అవసరమవుతుంటాయి ఇన్ డెవలపింగ్ కంట్రీస్. డెవలప్ అవుతున్నటువంటి కంట్రీస్లో ఈ మార్పులన్నీ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇఫ్ దే ఆర్ ఇంప్రూవ్ దేర్ పీపుల్ లివింగ్ స్టాండర్డ్స్, ఆ దేశం యొక్క ప్రజల తాలూకా జీవన విధానం కొంచెం మారాలి అంటే, కొంచెం స్ట్రెంగ్తెన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి మార్పులు అనేవి అవసరమవుతాయి అనే విషయాన్ని మనకి చెప్పడం జరిగింది. లాస్ట్లో కామెంట్ చూద్దాం సార్. కలాం అండ్ వైఎస్ రాజన్
కలాం గారు వైఎస్ రాజన్ గారు ఇద్దరు కూడా స్ట్రాంగ్లీ ఒపీన్డ్, చాలా గట్టిగా నమ్ముతున్న విషయం ఏంటంటే అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూ ఇయర్ టెక్నాలజీస్. కొత్త రకమైనటువంటి టెక్నాలజీ తాలూకా ఇంపార్టెన్స్, వాటి యొక్క గొప్పతనం ఏంటి అనే విషయాన్ని, అండ్ చేంజెస్, అవి తీసుకొచ్చే మార్పులు ఎక్కడ దట్ అక్కర్ ర్యాపిడ్లీ త్రూ ద సివిలైజేషన్ ఇన్ ఆల్ సెక్టార్స్. ప్రతి సెక్టార్స్లో కూడా వీటిని ఉపయోగించుకోవడం వల్ల మన తాలూకా సివిలైజేషన్, మన తాలూకా నాగరికతని మార్చుకోవచ్చు, మన తాలూకా నేషన్ తాలూకా ఎకానమిక్ స్ట్రెంగ్త్ అనేది మనం పెంచుకోవచ్చు అనే విషయాన్ని దీని ద్వారా చెప్పడం జరిగింది. ఓకేనండి, ఇవి మనకున్నటువంటి అనోటేషన్స్. అలాగే క్వశ్చన్స్ కింద చూస్తే, how does information technology according to Abdul Kalam and Rajan change the agriculture sector? అగ్రికల్చర్ సెక్టర్లో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావచ్చు టెక్నాలజీని యూజ్ చేస్తూ, అకార్డింగ్ టు అబ్దుల్ కలాం అండ్ వైఎస్ రాజన్ గారు అలాగే అబ్దుల్ కలాం గారి దృష్ట్యా అగ్రికల్చర్ సెక్టర్లో ఐటీని ఉపయోగించుకొని ఏ రకమైన మార్పులు తీసుకురావచ్చు. ఈ క్వశ్చన్ ఇస్తే మనం అనుకోవచ్చు కదండి ఏ లెసన్లో అని చెప్పేసి, అందులో టెక్నాలజీని ఈజీ చాలా క్లియర్గా కనబడుతుంది కదా, సో కాబట్టి మనం ఈజీగా అనుకోవచ్చు. అలాగే సెకండ్ క్వశ్చన్ చూస్తే, శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ మార్కెటింగ్ లాజిస్టిక్స్ ఇన్ ఏ కంప్లీట్ వే. హౌ డు కంట్రీస్ ఎక్స్ప్లెయిన్ దిస్? హౌ టు రైటర్స్ ఎక్స్ప్లెయిన్ దిస్? దీని రైటర్స్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ మార్కెటింగ్ లాజిస్టిక్స్, ఈ రెండు వర్డ్స్ కూడా టెక్నాలజీకి సంబంధించిన వర్డ్స్ కాబట్టి ఈ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం డిజిటల్ టెక్నాలజీ అనుకోవచ్చు. అలాగే థర్డ్ క్వశ్చన్ చూస్తే, వై మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఈజ్ కల్చరల్ అండ్ ఎకానమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. అది క్రూషియల్ అండి. సో వై మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఈజ్ క్రూషియల్ ఇన్ ద ఎకానమిక్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ. ఒక దేశం యొక్క ఎకానమిక్ డెవలప్మెంట్ అనేది మార్కెటింగ్ కమ్యూనికేషన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అయినది అనేది క్వశ్చన్. ఇందులో కూడా మనం టెక్నాలజీ అనేది మనం చూడొచ్చు. అలాగే లాస్ట్ క్వశ్చన్ చూస్తే, వాట్ ఈజ్ ద కల్చరల్ ఆర్ నాలెడ్జ్ ఓరియంటెడ్ టూరిజం? టూరిజం అనేది కల్చరల్గా లేదా నాలెడ్జ్ ఓరియంటెడ్గా అని మనం ఎప్పుడు అనగలం? సో లాస్ట్లో మనం చెప్పుకున్నాం కదా, సో టూరిజం అనేది ఎంజాయ్మెంట్ పర్పస్లో కాదు, నాలెడ్జ్ అండ్ కల్చరల్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఉండాలి అని చెప్పేసి. సో ఈ రకంగా మనకి 4 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ 4 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే అందులో ఉన్నటువంటి కీ వర్డ్ బట్టి మనం ఫలానా లెసన్ అని చెప్పేసి అనుకొని ఆన్సర్ అనేది మనం చేయగలుగుతుంటాం. చాలామంది ఆన్సర్ రాసేటప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేసేటప్పుడు కూడా యానోటేషన్ లాగా ఇంట్రడక్షన్, సైడ్ హెడింగ్, కాంటెక్స్ట్ ఇలా పెడుతున్నారు. అది పెట్టకూడదు. కేవలం యానోటేషన్స్కి మాత్రమే సైడ్ హెడింగ్స్ ఉండాలి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి అలా ఉండకూడదు. ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎలా రాయాలో ఇక్కడ ఫస్ట్ ఇవ్వడం జరిగింది చూడండి. సో ఓకేనండి. సో యానోటేషన్స్కి మాత్రమే సైడ్ హెడింగ్ పెట్టి ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, మీనింగ్ అండ్ కామెంట్ అని రాయండి. అదే క్వశ్చన్ అండ్ ఆన్సర్కి వచ్చేటప్పటికల్లా సైడ్ హెడింగ్స్ ఏం ఉండకూడదు. ద లెసన్ డిజిటల్ టెక్నాలజీస్ వాజ్ రిటన్ బై డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అండ్ వైఎస్ రాజన్, ఎలా మాత్రమే రాయండి తప్ప దీని సైడ్ హెడింగ్స్ అనేవి ఉండవు. ఓకే కదండి, థ్యాంక్ యూ.